మార్కెట్లో పూలకు మంచి డిమాండ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను నాటుతారు. గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలు ఉండేవి. ప్రస్తుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న ఈ పంట నుంచి రైతులు అధిక పూల దిగుబడి సాధించాలంటే పంట వేసే మొదలు కోత వరకు మేలైన యాజమాన్యం పాటించాలని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా ఉంది. గిరాకీ ఎక్కువవటం, మార్కెట్ ధరలు పెరగటం, ఎగుమతి అవకాశాలు ఊపందుకోవడంతో పూల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దేనికి తోడు గ్రీన్ హౌజ్లలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతుండటంతో అన్ని ప్రాంతాల్లోనూ పూల సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట 5-6 నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌజ్లలో సాగు చేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశముంది. సాధారణంగా జూన్ జూలైలో మొక్కలు నాటుతుంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది. జనవరి ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తుంటాయి. అయితే ఆ మొక్కల నుంచే దాదాపు 5 నుండి 6 సెంటీమీటర్లు ఉన్న కొమ్మలను కత్తిరించుకుని ఫిబ్రవరి మార్చి నెలల్లో నారుమడిగా నాటుకోవాలి. అవి పిలక మొక్కలుగా తయారై జూన్ జూలైలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా నాణ్యమైన మొక్కలతో పంట అభివృద్ధి వేగంగా ఉంటుంది. అంతేకాకుండా విత్తనం ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న చామంతి రకాలను సాగు చేసి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. ఇది నాటుకునేటువంటి పద్ధతిని మనం గమనించినట్టయితే నాటుకోవడానికి ముందే భూమిని మనం 2-3 సార్లు దున్నుకొని దాంట్లో ఒక 5-6 టన్నుల పశువుల ఎరువు మనం వేసుకోవాలి. తర్వాత వీటిని మనం పొలంలో నాటుకొని కలుపు అంతటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవాలి. తర్వాత మనం ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే 30 నుంచి 42 కిలోలు ఇచ్చేటువంటి నత్రజని ఎరువులు మనం వేసుకోవాలి. తర్వాత ఒక 20 నుంచి 24 కిలోల భాస్వరం ఎరువులు, తర్వాత 30 నుంచి 40 కిలోలు ఇచ్చేటువంటి పొటాషియం ఎరువులు మనం తప్పనిసరిగా వేసుకోవాలి. మనకి చివరి దుక్కులోనే జింక్ వంటి సూక్ష్మధాతులో పోషకాలను కూడా మనం తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ వేసుకునేటువంటి ఎరువులను గమనించినట్టయితే మొదటి దఫాలో సిఫార్సు చేసినటువంటి మొత్తం భాస్వరం ఎరువుని వేసుకోవాలి. దాంతోపాటుగా సగం నత్రజని ఎరువుల్ని, తర్వాత సగం పొటాషియం ఎరువులు మనం వేసుకోవాలి. తర్వాత నాటిన తర్వాత 45 రోజులకి యూరియా సగభాగాన్ని మనం మళ్ళీ వేసుకున్నట్టయితే మనం మంచిగా ఈ ఎరువు పోషకాలు మనం అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా చలి ప్రాంతాల్లో నీటిలో నిద్రావస్థ ఉంటుంది, కానీ మన ప్రాంతాల్లో నిద్రావస్థ ఉండదు. కనుక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మంచిగా పూలు పూసి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యాజమాన్య చర్యలు మనం చేపట్టి మనం చామంతిని సాగు చేసినట్టయితే మనం అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. చామంతి పంటకు ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత పురుగు, ఆకు తొలుచు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తాయి. వేరుకుళ్ళు తెగులు కూడా ప్రధాన సమస్యగా ఉంది. సకాలంలో వీటిని పసిగట్టి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఈ పురుగులు తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి. ఈ ఆకుని చుట్టేటువంటి పురుగు, తర్వాత ఆకును ఆశించి తినేటువంటి పురుగులు దీన్ని ఎక్కువగా ఉంటా ఉంటాయి. సో వీటి నివారణకు క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 2.5 ml మనం పిచికారి చేసినట్టయితే మనం దీన్ని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటిది వేరుకుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకి తెగులు వచ్చినప్పుడు మొక్కలు వేరు కుళ్ళిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ తెగులు ఆశించినప్పుడు మనం కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం మొదలు తడిసేటట్టు పోసినట్టయితే దీన్ని సమర్థవంతంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సమస్య ఉన్నటువంటి భూముల్లో ట్రైకోడర్మా విరిడి ఒక 2 కిలోలు తీసుకొని ఒక 90 కిలోలు పశువుల ఎరువు కలిపి 10 కిలోల వేపపిండి కలిపి ఒక 10 నుంచి 15 రోజుల పాటు వాటిని వృద్ధి చెందించి ఈ వృద్ధి చెందించినట్టు ట్రైకోడర్మా మిశ్రమాన్ని మనం పొలంలో వేసుకున్నట్టయితే ఈ భూమి ద్వారా వచ్చేటువంటి శిలీంద్ర సంబంధమైనటువంటి తెగుళ్ళు మనం రాకుండా సమర్థవంతంగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. సో కాబట్టి ఈ మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం పాటించినట్టయితే చామంతిలో మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.